హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే వ్లాగ్ అండి. ఐలాపురం కన్వెన్షన్ సెంటర్కి అయితే వచ్చాము. ఎందుకు ఏంటి అనేది నేను రన్నింగ్ వీడియోలో చెప్తూ ఉంటాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడైతే ఆదివారం అయితే ఐలాపురం కన్వెన్షన్ సెంటర్కి అయితే వచ్చాము. ఎందుకు అంటే ఇక్కడ డ్రామా జూనియర్స్ది జీ తెలుగు వాళ్ళు అయితే పెట్టారండి. ఇదిగోండి, డ్రామా జూనియర్స్లో పిల్లలు కావాలి, ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పి స్కూల్లో మాకైతే పాంప్లెంట్ ఇచ్చారండి. మా స్కూలే కాదు, అన్ని స్కూల్స్ వాళ్ళకి కూడా పాంప్లెంట్స్ అయితే ఇచ్చారనమాట. ఒక డైలాగ్ చెప్పాలంటే ఆ డైలాగ్ అయితే మాకు తెలియదండి. తెలియకుండానే మేము వచ్చేసాము. పిల్లల చేత ఏమి అసలు ప్రాక్టీస్ కానీ ఏమీ చెప్పించలేదు. వచ్చేసాము. వచ్చిన తర్వాత తెలిసిందనమాట ఒక డైలాగ్ చెప్పాలి లోపలికి వెళ్ళి అనేసి. సో పిల్లలిద్దరిని అయితే ఎంతో ఆశగా రెడీ చేసి అయితే తీసుకొచ్చాను. ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. సో చూసారా, 9కి స్టార్ట్ అవుతుంది అన్నారండి. 9కి స్టార్ట్ అవుతే మేము 9:30కి వచ్చాము. ఒక 30 మినిట్సే కదా, పర్వాలేదులే అనుకున్నాము. కానీ ఈ 30 మినిట్స్లో ఇక్కడికి వచ్చేసి దగ్గర 200 మెంబర్స్ అయితే ఉన్నారండి. నా నెంబర్ వచ్చేసినప్పటికి 206 వచ్చిందనమాట. సో హాఫ్ అన్ అవర్కి ఇంతమంది వచ్చేసారు. ఇంకా మాకైతే దొరుకుతుందా లేదా అనుకున్నాం. కానీ 3 o'clock వరకు కూడా ఆడిషన్స్ జరుగుతాయి అని చెప్పారు. సో అప్పుడైతే మళ్ళీ ఫాస్ట్గా అయితే లోపలికి వచ్చి తీసుకున్నాం అన్నమాట. తీసుకొని కొంచెంసేపు ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాము. ఇదిగోండి మా బుడ్డోళ్ళు ఇద్దరిని ఈ సేమ్ ఫ్రాక్స్ వేసి ఇలా రెడీ చేయించాను అనమాట. ఇంకా మా బుడ్డిది లిప్స్టిక్ రాసుకుంటుంది. దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి తెగ రాసేస్తుంది అనమాట మా బుడ్డోళ్ళు ఇద్దరని. మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు అందరూ కూడా చాలామంది వచ్చారండి ఇక్కడ. మేము అనుకున్నాము అన్ని స్కూల్లో అని, మాకు తెలియదండి అసలు. మాకు మా టీచర్ గారు సపరేట్గా ఇచ్చారనమాట. ఎందుకంటే యూకేజీ నుంచి ఇవ్వండి, ఎల్కేజీ పిల్లలకు వద్దు, బాగా చిన్న చిన్న పిల్లలు కదా ఏమీ చెప్పలేరు అని చెప్పేసి ఎల్కేజీ వాళ్ళకి వద్దన్నారంట. కానీ మాకు తెలిసిన అక్క మా పక్కనే అనమాట, ఆవిడ టీచరే. సో మా పెద్ద పాప కొంచెం గుర్తు ఎక్కువగా ఉంటుంది, కొంచెం టాలెంట్ ఉండిద్ది అని చెప్పేసి తను సపరేట్గా మా కోసం అని చెప్పేసి ఒక పాంప్లెంట్ దాచుకొచ్చి మాకు ఇచ్చారనమాట. సో దాన్ని బట్టి మేమైతే రావడం జరిగిందండి. చూడండి ఎంతమంది జనాలు వచ్చేసారు, అసలు ఖాళీ లేదండి. కాకపోతే ఏంటంటే ఇదిగోండి ఈ లోపలైతే మొత్తం ఏసీ ఉంది. బయట ఇందాక అక్కడ కూర్చున్నాం కదండి, అక్కడైతే మేము నెంబరింగ్ రాపించుకుని ఇలా లోపలికి అయితే రూమ్కి వచ్చేసాము. హాయ్ అండి, ఇది మన హోటల్ ఐలాపురం దగ్గర డ్రామా జూనియర్ జరుగుతుందని నిన్న మా పాప స్కూల్లో అందరూ కాంగ్రెస్ ఫంక్షన్ మేము కూడా వచ్చి అటెండ్ అయ్యామండి. సో ఇప్పుడు హోటల్ ఐలాపురంలో ఉన్నాం మేము. హాయ్ రిషి, హాయ్. హాయ్ ఇక్కడంతా ఆడిషన్స్ కి చాలా మంది పిల్లలు వచ్చారండి. యాక్చువల్లీ వీడియో స్టార్టింగ్ నుంచి నేను పెట్టాను. లోపల ఆడిషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. చూడండి ఎంతమంది వచ్చారు. వీళ్ళందరికీ ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళే. విజయవాడ నుంచి కాకుండా చాలా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చినారు, అంటే వేరే వేరే ఏరియాస్ నుంచి. విజయవాడ సరౌండింగ్లో మొన్న అమ్మాపురం, భవానీపురం, గొల్లపూడి నుంచి. మా బావ వాళ్ళ అబ్బాయి అండి, వీడు కూడా వచ్చాడు. మా బావగారు హాయ్ చెప్పండి. ఇదిగోండి అక్క 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 మా బావగారు, చిన్న బావగారు అని పార్టిసిపేట్ చేయడానికి వచ్చారంట.
సో బయటైతే ఒక పాంప్లెంట్ ఇస్తున్నారండి. ఆ పాంప్లెంట్ ఇదిగోండి ఇలాగా దానికి స్టిక్కర్ ఉండిద్దనమాట. ఆ స్టిక్కర్ తీసేసి ఇలాగ ఫ్రంట్ అంటించుకోవాలనమాట. దాని మీద నంబరింగ్ వేసి ఇస్తున్నారు. అలాగే ఒక అప్లికేషన్ కూడా ఇస్తుందండి. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి ఇవ్వాలనమాట. సో ఆ నెంబర్స్ వేస్తున్నారు కదా, నెంబర్ వారీగా అయితే పిలుస్తున్నారు. 1-10, 10-20 అలా 10 మెంబర్స్ని అయితే తీసుకెళ్ళి లోపలైతే డైలాగ్ చెప్పిస్తున్నారనమాట. నీకు ఏమొచ్చో చెప్పమ్మా అని చెప్పేసి అడుగుతున్నారు. మాది ఎలాగో 206 కదండీ వచ్చింది. ఇంకా అప్పటికి లోపలికి ఎవరిని పిలవలేదనమాట. ఫస్ట్ నెంబర్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మెంబర్స్ అందరూ వచ్చి కూర్చున్నారనమాట. రిజిస్ట్రేషన్ చేసుకొని పాంప్లెంట్స్ అన్నీ తీసుకొని స్టిక్కర్స్ పిల్లల చేత అంటించుకొని రెడీగా కూర్చున్నారనమాట. సో ఫస్ట్ వచ్చిన కొంచెం నెంబర్స్ అన్నీ కూడా కొంచెం ఎదురు కూర్చున్నారు. 206, 201, 150 నుంచి కొంచెం బ్యాక్ కూర్చున్నాం అనమాట. సో మాది ఎలాగో 206 కదా అని చెప్పి పాప చేత అయితే ఒక చిన్న చిన్న డైలాగ్ అయితే ప్రాక్టీస్ చేపించాను. ఏం లేదండి, అదే అంతేనా, ఇంకేం కావాలి, వీలైతే 4 మాటలు అది ఉంది కదండి జెనీలే డైలాగు. సో అదైతే చిన్న డైలాగ్ అయితే ప్రాక్టీస్ చేపించాను అనమాట. సో అదైతే బాగా చెప్పిందండి. బాగా మా పెద్ద పాపకి బాగా గుర్తెక్కువండి. ఏది చెప్పినా సరే ఎంతసేపటి తర్వాత అయినా మళ్ళీ అది చెప్పిద్దనమాట. సో అదైతే బాగా ప్రాక్టీస్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మవారి పాట అండి, ఐగిరి నందిని విశ్వ వినోదిని ఆ సాంగ్ ఉంది కదా. సో ఆ పాట అయితే మా పాపకైతే ఫుల్ రాకపోయినా హాఫ్ అయితే కంపల్సరీ పాడిద్దండి. అది బాగా నోటెడ్ అనమాట ఆ పాపకి. సో అది 2 కూడా ప్రాక్టీస్ అయిందనమాట. ఇదిగోండి కరెక్ట్గా మా వంతు అయితే వచ్చిందండి. మా వంతు వచ్చినప్పటికి 2 అయిపోయిందండి. 2 అయినప్పటికి మా పిల్లలిద్దరికీ నిద్ర వచ్చేస్తుంది. మా పెద్ద పాప అయితే బో పెట్టమ్మా అని అడిగింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదండి. ఇప్పుడు అక్కడ భోజనం కూడా రెడీ చేశారండి. భోజనం కూడా చేయొచ్చు అని చెప్పారు. సో భోజనం ప్లస్ అయిన తర్వాత పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి మాదైతే టైం వచ్చింది. సరే ఈ టైంలో భోజనాన్ని తీసుకెళ్తే మళ్ళీ నెంబరింగ్ పోయిద్ది కదా, మళ్ళీ మధ్యలో పంపరని చెప్పేసి అలాగే ఒక 5 మినిట్స్లో వెళ్దామమ్మా అని చెప్పేసి ఇదిగోండి లైన్లో అయితే నుంచున్నాము. మా వంతు అయితే వచ్చిందండి. ఇలాగా ముందైతే మా దగ్గర ఉన్న అప్లికేషన్స్ తీసేసుకొని 1 బై 1 పంపించేస్తున్నారు. మా చిన్న పాప అస్సలు నన్ను విడిచిపెట్టి ఉండదండి. అసలు ఎప్పుడు వచ్చిన దగ్గర నుంచి అలా ఎత్తుకునే ఉండడం సరిపోయింది. తర్వాత ఏం చేశానంటే పదమ్మ అన్నట్టు అని ఆ పెద్దదాన్ని పంపించేసి దాని వెనకాల చిన్న పాపని పంపించేశాను. నేను వస్తున్నానమ్మా అని చెప్పేసి సైలెంట్గా నేను సైడ్కి అయితే వచ్చేసాను. లోపలికి పంపించిన పేరెంట్స్ అందరూ కూడా ఇంకా బయటకి అయితే వచ్చేయాలండి. బయట ఎగ్జిట్ ఉంది. సో అటు ఇంకొన్ని లోపలికి వెళ్ళింది మా పాప. మా చిన్న పాప అయితే వెనకాల చూసుకుందండి. వెనకాల చూసుకున్న తర్వాత అమ్మ లేదని చెప్పి అమ్మ అమ్మ అని ఏడుపు స్టార్ట్ అయింది. సో పిల్ల ఏడుస్తుంది, ఇంత బుడ్డ పాప ఏం డైలాగ్ చెప్పిద్దామని పంపించేశారు. సో ఫస్ట్ టైం మా పాప చిన్న పాప వచ్చేసింది. తర్వాత మా పెద్ద పాప కొంచెం ఓపికగా ఉందని, కానీ తన కళ్ళు ఎర్రగా అయిపోయి అసలు నిద్రకి బాగా దగ్గరగా ఉందనమాట. బాగా నిద్ర వచ్చేస్తుంది. సో చెప్పిద్దా లేదా ఎలాగా ఏంటని చెప్పేసి అనుకున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద పాప వెళ్ళింది కదండి, వెనక కుర్రోడేమో పదమ్మ అన్నాడు. అక్కడున్న పర్సన్ నువ్వు ఆగమ్మ, నువ్వు కాదు ఇంకో పిల్ల ఉంది కదా అతను అనేసి అన్నారని చెప్పి అంతే ఏడ్చేసిందండి. ఏడుపు స్టార్ట్ చేసింది. సో అప్పుడు ఈ పాప ఏడుస్తుందని ఈ పాపను కూడా బయటికి పంపించేశారు. చాలా అంటే చాలా బాధ అనిపించిందండి. పొద్దున్నే పిల్లల్ని లేపేసి ఫ్రెష్ చేయించి తలా రెడీ చేసి తీసుకొచ్చినప్పుడు లాస్ట్కి తను సెలెక్ట్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు కానీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది కదా అన్న ఇదిలో అయితే వచ్చానమాట. కానీ ముందు అసలు పార్టిసిపేటే చేయలేదు. సో అక్కడైతే నాకు చాలా బాధ అనిపించిందండి. అది కనీసం 11 మేము ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా పోయేదేమో, 11:30 ఆ టైంకి వచ్చినా కూడా మాకు పాప పడుకునేది కాదు. పేచీ పెట్టేది కదా, అంటే 2 అంటే ఇంకా పిల్లలు పడుకునే టైం కదండి. ఇంక అంత బాగా పేచీ వచ్చేసి ఇంకా ఊరిని ఏడ్చేసింది అనమాట. సో ఏడుస్తుంది కదమ్మా ఏంటి ఇలా చెప్పిద్ది, పాప కూడా చిన్నగా ఉంది కదా అని చెప్పేసి పంపించేశారు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యామండి. అసలు ఎక్స్పీరియన్సే చేయలేదు. సరేలే ఇంకా పిల్ల కూడా చిన్న పిల్లే కదా, ఇంకా ఏం తెలిసిద్దిలే అని చెప్పేసి ఇంకా మేము మళ్ళీ తమాయించుకొని ఇంకైతే సైలెంట్గా మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసామండి. ఇంకా అక్కడైతే మేము లంచ్ కూడా ఏం చేయలేదండి. ఇంకా బాగా పిల్లలు ఏడుస్తున్నారనమాట ఇద్దరికిద్దరు. సరే ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ వెంటనే వచ్చేసాము. బాగా ఎండగా ఉందండి. అలాగే ఇంకొంచెంసేపు అయితే మళ్ళీ ఎండ ఎక్కువైపోయింది కదా అని చెప్పి అప్పుడే 2 అయిపోయింది. సో ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ అయితే ఏం వంట చేయలేదనమాట. సో ఇంకా అమ్మ అయితే చేపల కూర వండితే ఇదిగోండి చూడండి మా బుడద ఎలా ఏడుస్తుందో. చేపల కూర వండితే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా పెద్ద పాపకు అన్నం పెట్టేసేసి మా చిన్న పాప అయితే అన్నం తినలేదండి, పాలు తాగిందనమాట. కొంచెంసేపు పడుకున్నారు. సో ఇంకా ఈ సండే అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వ్లాగ్ వచ్చినప్పుడు మీకు ఒక 2-3 డేస్ అయితే పట్టేసిద్ది. ఎందుకంటే యూట్యూబ్
ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల రిస్ట్రిక్షన్స్ ఏదో పడిందని చెప్పేసి చెకింగ్ కోసం అని చెప్పేసి చాలా టైం తీసేసుకుంది. అసలు 2 డేస్ నుంచి చూస్తున్నాండి వీడియో అప్లోడ్ అయ్యిద్దా లేదా. నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీడియో అప్లోడ్ అవ్వడానికి ఒక 2-3 డేస్ అయితే పట్టిద్ది అనమాట. ఈజీగా ఏ వెన్స్డేనో థర్స్డే అయితే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్దండి. చాలా టైం తీసుకుంది. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి. మండే ఈవినింగ్ 6:30 ఆ టైంకి స్కూల్లో టీచర్ గారు చెప్పారనమాట, పాపకి ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ వేసి పంపించండి అని చెప్పేసి, ప్లాస్టిక్ నివారించండి, ప్లస్ ఇంకా ఫ్యాషన్ డే అంటండి, ఏదో ఫ్యాషన్ డే ఫ్యాన్సీ డేనో సంథింగ్ ఫ్యాషన్ డేనో ఏదో చెప్పారు. సో కొంచెం ఫ్యాన్సీ డ్రెస్ కుదిరితే వేసుకుని రండి అని చెప్పి వేపించండి మీ పాప చేత అంటే సరే అని చెప్పేసి మండే ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే ఈ శారీ కట్టడం అయితే స్టార్ట్ చేశానండి. పాపం ఇక్కడ నిజంగా మా పాపకైతే నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, అలాగే సారీ కూడా చెప్పాలండి. బుర్ర తినేసాను నేనైతే. అసలు కట్టేటప్పుడు మా అమ్మాయి కాకుండా నేనే తనను బుర్ర తినేసాను అనమాట. అంటే నేను 7:30కి ఆఫీస్ నుంచి వచ్చాను, పడుకొని ఉంది. సరే పడుకుని ఉంది కదా అని ఫస్ట్ మా చిన్న పాప మీద ట్రైల్ వేసాను. అంటే ఎప్పుడు కట్టలేదండి నేను చిన్నపిల్లలకి, అందులోనూ నా శారీ. మళ్ళీ మా చిన్న పాప మీద ట్రై చేస్తే అసలు రావట్లే. ఫస్ట్ హాఫ్ శారీ కట్టాను అనమాట. హాఫ్ శారీ మీద ఓన్ ఉంటుంది అది కట్టాను. అది అదే తిప్పుతారు కదండి, పంచి తిప్పినట్టు తిప్పుతారు కదా, సో అది రాలేదనమాట, సరిపోవట్లేదని చెప్పి ఇంకా శారీ తీసుకున్నాను. తర్వాత అయితే మా పెద్ద పాప లేచింది కదని మళ్ళీ మా పెద్ద పాప మీద ట్రై చేశాను. 11:30 వరకు ట్రై చేస్తూనే ఉన్నానండి, అస్సలు అవి రావట్లేదు. తర్వాత మా పాపకి కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి, ఇదమ్మా అని చెప్పేసి కొంచెం బాధపడింది, ఏడ్చింది. సరే వద్దులే అమ్మ అని చెప్పి తీసేసి కొంచెంసేపు కాలు నొక్కి 11:30కి మళ్ళీ అన్నం పెట్టి అప్పుడు పడుకోబెట్టాను. మళ్ళీ పొద్దున్నే 6 లేపేశాను అనమాట. మరి నాకు మార్నింగ్ మళ్ళీ వంట అవ్వాలి, పిల్లల్ని రెడీ చేయాలి, మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి కదండి. సో అందుకని చెప్పి మళ్ళీ 6కి అయితే లేపేశాను. లేపేసి కొంచెం ఫ్రెష్ చేసేసి ఇదిగోండి మళ్ళీ ఇలాగా రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. కానీ చాలా కష్టపడ్డానండి. నేను ఎంత కష్టపడ్డానో మా పాప కూడా అంతే కష్టపడింది. పాపం అంతసేపు నుంచోడానికి చాలా ఓపికగా నుంచుంది. ప్లీజ్ అమ్మా అని చెప్పేసి. ఒక్కో టైంలో ఫస్ట్ ఏమో శారీ కట్టుకుంటా అంది చూసి ఇష్టపడి. తర్వాత నాకు శారీ వద్దు, ఏమొద్దు, తీసేయి, నాకేం వద్దు, నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నేను కట్టుకోను అని చెప్పేసి ఏడ్చేసిందనమాట. ప్లీజ్ అమ్మ, అందరూ కట్టుకొస్తున్నారమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్పేసి నేను ఇంక ఎలా అయితే బుజ్జగించి మళ్ళీ అయితే శారీ కట్టడం స్టార్ట్ చేశానండి. ఇదైతే దగ్గర దగ్గర ఒక 12 పిన్నీస్లు అయితే పెట్టానండి మా అమ్మాయికి. అయితే ఎక్కడికక్కడ పిన్నీస్లే పెట్టానమాట. ఓవరాల్గా అయితే శారీ అయితే సెట్ అయిందిలేండి. ఇదిగోండి ఇక్కడేమో వాళ్ళ నాన్నగారు మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి మధ్యలో గుడ్డు తినిపించేస్తున్నారనమాట. మా పాప మార్నింగ్ పూట గుడ్డు తిని 2 కానీ 1 కానీ గుడ్డు తిని పాలు తాగిద్ది. అంతేగా పెద్దగా టిఫిన్ చేయదండి. ఒకవేళ గుడ్డు అవి ఏం లేకపోతే కనుక బలవంతంగా అయినా దోశ కానీ ఏదైనా పెట్టి పంపిస్తాను. అయితే ఇక్కడ గుడ్డు తినిపించేస్తున్నారు. నేను మార్నింగ్ 6కి లేపి 6:30 కల్లా స్నానం అన్నీ అయిపోయినాయి. 6:30కి స్టార్ట్ చేశానండి. దగ్గర దగ్గర 8:30 అయిపోయింది. ఓన్లీ ఈ శారీ కట్టడానికే నాకు 2 అవర్స్ పట్టింది. ఇంకా నేను ఏమి జ్యువెలరీ పెట్టలేదు, తల దువ్వలేదు, ఏమి దువ్వలేదు. 8:30 అయిపోయిందండి. సో ఇంకా టైం పట్టేసిద్దిలే అని చెప్పేసి మా వారు మధ్యలోంచి అయితే తినిపించేస్తున్నారనమాట. ఇంక ఇలా తినిన తర్వాత ఎలాగైతే శారీ అయితే సెట్ అయిందండి. దీని మీదకైతే అప్పటికప్పుడు 6:30 ఆ టైం చెప్పారు కదా, సో మాకు కుదరలేదనమాట. నేను ఒక్కదాన్నే అయితే వెళ్ళలేక మామూలుగా నేనైతే వచ్చేసాను. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి 9:30 ఆ టైం అయితే అవుతుందండి. ఇంకా 9:30 ఆ టయానికి మా అదృష్టం ఏంటంటే ఎప్పుడు 9:30కి అయ్యేది వాళ్ళ నాన్నది, అలాంటిది 10 కూడా అయిపోయింది. రాత్రి 10 అవడితే అప్పటికప్పుడు వెళ్ళారండి. చేతికి గాజులు, వడ్డానం, క్లిప్స్ అన్నీ, ముక్కుకు పెట్టుకునే ముక్కర అవన్నీ కూడా తీసుకురావడానికి దగ్గర దగ్గర టైం అయితే 11:30 అయిపోయిందండి. 11:30 తర్వాత మేము ఇది ఝాన్సీ లక్ష్మీబాయి ఎక్కువ వేసుకుంటారు కదా, ఇలాగ ఈ టైప్ ఆఫ్ శారీ ఇలా కట్టుకోవడం ఝాన్సీ లక్ష్మీబాయి వేసుకుంటారు కదా. సో ఆవిడ చేతిలో గద సంథింగ్ కత్తిని అది ఉంటుంది కదండి, అవి కూడా తీసుకొస్తాను. మళ్ళీ 11:30కి వెళ్తున్నారు అనమాట. ఇంక ఈ టైంలో షాప్స్ ఎక్కడ ఉంటాయండి అని చెప్పేసి ఆపేశాను. సో ఇవన్నీ తీసుకురావడానికి అయితే మాకు 11:30 ఆ టైంకి పాపం తీసుకుని వచ్చారు. నేను 11:30 వరకు అది ట్రై చేసి రాత్రి ఆపేసాను. మళ్ళీ మార్నింగ్ అనమాట, నైట్ పడుకోకుండా ఒక 2 వరకు కూడా నేను 2 వరకు వీడియోలు చూస్తూ ఉన్నానండి. అదే శారీ ఎలా కట్టాలి ఏంటి అని చూసి మార్నింగ్ ఇంకా
దాని మీద ప్రయోగం అయితే చేశానన్నమాట. ఎలాగైతే పర్వాలేదండి, ఓవరాల్గా లుక్ అయితే ఓకే, బాగానే వచ్చింది. వంట కూడా నేను ఉంది కదా అని చెప్పి మార్నింగ్ 4:30కి అయితే లేసానండి. 4:30కి లేచి రైస్ వండేసి, కూర అయితే ఎగ్స్ వండనమాట. ఎగ్స్ కర్రీ వండేసేసి బాక్స్ అన్నీ, పిల్లకి బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసేసి నా బాక్స్ కూడా నేను పెట్టేసుకుని ఇంకా పనేమీ లేకోకుండా క్లీనింగ్ అన్నీ చేసేసుకొని సామాన్లన్నీ క్లీన్ చేసినప్పటికీ 6 అయ్యిందనమాట. ఇంకా అప్పుడు అంటే వంటింట్లో ఇంకే పని లేకుండా అయితే చేసేసుకుని అప్పుడు మా పిల్లని అయితే లేపానండి. ఎందుకంటే మళ్ళీ నేను 6కి లేచి మా పిల్లని రెడీ చేసిన తర్వాత నేను వంట చేయాలంటే అస్సలు అయ్యేది కాదు. మా పాపను రెడీ చేయడానికి నాకు 9, 10 అయ్యిందండి 6కి లేపితే. 9, 10కి మళ్ళీ నేను అప్పుడు వంట చేశానంటే నాకు ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా నాకు టైం సరిపోదనమాట. అందుకని చెప్పేసి నేను 6కి 4:30కే లేచి వంట అంతా చేసి 6కి అయితే పిల్లని లేపాను. సో ఓవరాల్గా అయితే పడిన కష్టానికి అయితే ఫలితం దక్కింది. సండే అయితే ఫలితం దక్కలేదు కానీ దీనికైతే దక్కిందండి. అంటే సెట్ అయిందనమాట. శారీ బాగానే సెట్ అయింది, జారిపోకుండా మొత్తం. తను నడవడానికి కన్వీనియంట్గా ఉంది, ప్లస్ కూర్చోడానికి నుంచోడానికి అంతా బాగానే ఉందండి. సెట్ అయింది. మళ్ళీ నేను ఎలా రెడీ చేశాను ఏంటనేది అయితే కామెంట్ చేయండి. మా పాప ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. స్కూల్లో అయితే టీచర్ గారు అయితే చిన్న వీడియో అయితే తీశారనమాట. సో అది నాకు షేర్ చేశారు. ఓకేనా లేదంటే ఏమైనా కరెక్షన్స్ చేయనా అని చెప్పేసి, వీడియో మళ్ళీ మంచిగా తీనా బాగానే ఉందని అనేసి ఫోన్ చేశారండి. సో క్యూట్ అని చెప్పేసి పెట్టాను అనమాట. సో ఓవరాల్గా లుక్ అయితే ఇదండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.